నమస్తే అందరికీ. నేను చంద్రిక మణికండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం ఆవకాయ పెట్టబోతున్నాను, అందుకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. దుర్గా దుర్గా కుబేర 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 శ్రీరామ్ 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 జై శ్రీరామ్. తాతకు పెడతావా? ఓహో, వీడియో తీస్తుందమ్మా. ఓకే ఓకే. మళ్ళీ మా అమ్మమ్మ నాతో ఇవాళ ఆవకాయ కలిపేస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం ఆవకాయ కలుపుతున్నాను. ఆరుకాయలు ఇప్పుడు 6 కాయలండి. ఎంత పోయాలి? ఉప్పు ఎంత పోయాలి? కాయలు ఎంత పోయాలి? అన్ని 3 సమానంగా పోసి ఆవు ఎల్లుండి తిరగలుగుతాను కనుక డబ్బా అన్నారా ఆవు పిండి పోసారు. డబ్బా కారం నాకు తెలియదు, నువ్వు సరిపోని ఆ రేషియో గుర్తుపెట్టుకున్నావు ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు చూసాం అనుకో నీకు లెక్క తెలిసిపోతుంది. ఇక్కడ అమ్మమ్మ నాకు ఉప్పు, కారం, ఆవపిండి ఎంత రేషియోస్లో తీసుకోవాలని మెజర్ చేసుకోవడం నేర్పిస్తుంది. ఇది నా ఫస్ట్ టైం కాబట్టి అమ్మమ్మ నాకు చిన్న క్వాంటిటీలోనే చేపిస్తుంది. గుంటూరు కారం ఇది ఆవు పిండి వేసాయి. ఒక గ్లాస్ 6 కాయల ఆవకాయ ముక్కలు కొట్టేసిన తర్వాత దానికి 1 గ్లాసు ఉప్పు శాంపిల్ పోసాం, తగ్గితే పోసుకుందాం. శాంపిల్ కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసుకొని పోసుకోవాలి. డబ్బా పోసేసాం. ఒక డబ్బా ఆవపిండి 1.5 పోస్తాం. ఆవపిండి 1.5 పోస్తాం. ప్రస్తుతానికి హాఫ్ తీసుకుంటాం. నాన్న టేక్ మై గ్లాస్. అంటే దాని నిండా పిండి అంటుతుంది కదండి జిడ్డు. కొంతమంది ఆవకాయ స్వీట్గా ఉంటే ఇష్టపడతారు, సో బెల్లం యాడ్ చేసుకుంటారు. మేమైతే కనుక స్వీట్గా ఉంటే తినే అలవాట్లేదు, అంత ఇష్టం కూడా లేదు. సో మేమందరం స్పైసీగానే తింటాం. టు బీ ఫ్రాంక్, నేను బెల్లం ఆవకాయని ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. మరి మీకేది ఇష్టం? చూసిపోద్దాం. ఇప్పుడు ముక్కలు కలుపుతావు కదా, డబ్బా కారం పోసా చెప్పు. చెప్తా. డబ్బా కారం, డబ్బాన్నర ఆవపిండి, మెంతులు వేయాలి కదా, 3 కలుపు. ఇది తీసేసాక అట్లా ఉంచేసేయి. చూసి పక్కన నుండి అమ్మమ్మ గైడ్లైన్స్ ఇస్తుంది. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మెత్తగా కలుపుకో, ఎక్కడ ఉప్పు కణాలు అవన్నీ ఉండలుగా ఉండకూడదు అసలు అని. ఇదంతా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న ప్రాసెస్సే, ఎందుకంటే మా కళ్ళ ముందే పెద్ద పెద్ద టబ్స్తో కలిపేవాళ్ళు. కానీ ఇలా ఫస్ట్ టైం నా చేతితో కలుపుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో నా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో పోస్ట్ చేస్తున్నాం. 2 స్పూన్స్ మెంతులు, ఏది ఒంటి నిండా తక్కువ లేకుండా. అంటే సీమయ్య అమ్మమ్మ. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్. హీజ్ మై తాత, హీజ్ మై అమ్మమ్మ. మా అమ్మమ్మ తాత. మనవరాలు కొత్తగా ఇవాళే నేర్చుకుంటుంది ఆవకాయ కలపడం. చెప్పు. మా మనవరాలకి అన్నీ నేర్పుతున్నాం ఆవకాయ కలపడం. అది అడ్డం తిప్పేసా, బ్రహ్మాండంగా కనపడుతుంది. నేను ఇలా ఆవకాయ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పగానే అమ్మ వెంటనే అమ్మమ్మకి చెప్పింది. అమ్మమ్మ ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా ఆవకాయ ముక్కలు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని రెడీ చేసేసింది. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి అమ్మమ్మ ఇంట్లో కట్ చేసేసింది. కానీ అమ్మమ్మ పెట్టే పెద్ద పచ్చడికి అయితే కనుక క్వాంటిటీ ఎక్కువ కాబట్టి బయట మార్కెట్లో కొట్టించుకొస్తుంది. నేను సుమారేనమ్మా. దీంట్లో కలిపిన పిండి, పొడి పిండి కొంచెం ఉండాలి. ఇదేనా? ఓకే. అన్ని కలిపిన పిండి కొంచెం అడుగు ఇట్లా వేసేనా? వేసి దాన్ని నూనెలో కలుపు. కొంచెం ఇట్లా అడుగున వేసుకుంటే, అడుగున వేసుకుంటే అడుగున కొంచెం ఇట్లా పిండి, పొడి పిండి ఇలా నూనె ఇలా పోసుకొని. ఇదివరకు అమ్మమ్మతో బాగా టైం స్పెండ్ చేసేదాన్ని, కానీ మ్యారేజ్ అయిన తర్వాత అంత కుదరట్లేదు. కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇలా కలుస్తూ ఏదో ఒక రకంగా ముచ్చట్లు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం.
గ్రాండ్ పేరెంట్స్తో పెరిగిన వాళ్ళకి నేను చెప్పేవన్నీ బాగా అర్థమవుతాయి, బాగా రిలేట్ అవుతారు కూడా. మా అమ్మ కూడా పచ్చళ్ళు చాలా బాగా పెడతారు, కానీ అమ్మమ్మ చాలా ఈజీగా సింపుల్గా నేర్పిస్తారని అమ్మమ్మ దగ్గరికి పంపించారు. ఆవకాయ పచ్చడేమో కానీ వీడియో తీయడానికి ఎవరూ లేక చాలా తంటాలు పడ్డాను. అందుకే ఈసారి సెల్ఫీతో మేనేజ్ చేస్తున్నా. సో ఎప్పుడు మనం కలిపిన ఆవకాయ ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ దాకా వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఈ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. డబ్బాలో మీకు ముక్కలు రాదు తీయటము, అందుకని అది ఫస్ట్ టైం కదా, నేను చూస్తే 4 సార్లు కారం చేయి మండుతుంది. ఎప్పుడు కారంలో చేయి పెట్టలను, నా బాధ అదే. ఆత్రం నేర్చుకోవాలని మరి అంతేకమ్మా, ఎవరు నేర్పుతారు ఇప్పుడు? కొంచెం ముక్కు ఊరడానికి. అంటే దిగట అదే అది సరిపోతుంది. కూడా మంట గిన్నె దోశ ఉండు చూపిద్దాం. మిన్నికంటే సాగి చంద్రిక ఆవకాయ. చూడు తాత, నేను పచ్చడి బాగా పెట్టాను అనుకుంటున్నావా? పచ్చడి బాగానే పెట్టాను అనుకుంటున్నావా? టేస్ట్ బాగానే ఉంటుంది అనుకుంటున్నావా? చండాలంగా ఉంటుందా? బాగుంటుందా చండాలంగా ఉంటుందా? బాగుంటుందా? కలిపిన ఆవకాయనంతా జాడీలో ప్యాక్ చేసేసిన తర్వాత ఆ లాస్ట్లో మిగిలిన కొంచెం ఆవకాయలో వేడి వేడి అన్నం నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది అమృతం. ఇక్కడ మా అమ్మమ్మ రియాక్షన్ చూడండి. టేస్ట్ ఎలా ఉంది? సూపర్. కానీ కొంచెం ఆవకాయ కూడా ఉంటుంది. ఆవగాట కొంచెం దాంట్లో నూనె వేయాలి. మనం దాంట్లో నూనె ఊరుతుంది కదా, ఇది ఊరదు కనుక ఇప్పుడు కొంచెం నూనె నెయ్యి కలుపుకోవాలి. ఓకే, ఇంకొంచెం వైట్ రైస్ కలిపేద్దాం. పచ్చళ్ళు ఏమైనా చేంజెస్ కావాలంటే థర్డ్ డే ఆవకాయ తిరిగి తిప్పేటప్పుడు చూసుకోవాలి. ఆవకాయ ఈ సంవత్సరం ఆవకాయ అనమాట నాకు కష్టం. నేను చేసే ఆవకాయ మా అమ్మమ్మ నాకు ఎంత ప్రౌడ్గా ఉందో అను. చాలా ప్రౌడ్గా ఉంది. బాగుంది. నీకు అనిపిస్తుందా? కనపడుతున్నావుగా ఫోటో దిగినా. అమ్మమ్మ నేను కలిపిన ఆవకాయ పచ్చడి ఎట్లా ఉంది? సారీ, నువ్వే కల్పించావు. ఎలా ఉంది? సూపర్ ఉందిరా. టేస్ట్ చాలా బాగుందా? బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నావు? వీడియో కోసం చెప్తున్నావా? నిజంగానే తిన్నా కదా. క్రెడిట్స్ గోస్ టు మా అమ్మమ్మ నాతో కల్పించినందుకు. నాకు మా అమ్మకి అన్నీ అట్లాగే. ఈ పచ్చడి నాకు, మా అమ్మకి, మా అమ్మమ్మకి, మా అత్తయ్యకి, నాకు అక్కర్లేదు. అందరికి తలాగా ఊరికి దేంట్లో ప్రసాదం పెట్టినట్టు తీర్థం ఇచ్చినట్టు వేలికైనా రాసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అంట. 100 మందికైనా పంచుతా ఈ కొంచెం పచ్చడిని. కమ్మగా ఉంది కదా, రెండు కమ్మలా. డాన్స్ క్లాస్ మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని ఆవకాయ కలపడానికి వెళ్ళాను. కలిపేసిన తర్వాత ఆవకాయ అన్నం వీళ్ళందరికీ కొంచెం టేస్ట్కి పెడుతుంటే వాళ్ళ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు అర్థమైంది మేము బాగుంది అని చెప్పే ప్రతిసారి అమ్మమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారని. ఇంటికి వెళ్ళి తింటుంది అన్న, ఇక్కడ రాత్రికో కలుపుకొని తింటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.